పుట్టి ఉన్నాము అని అంటే మనము ప్రేమను కలిగి ఉండాలండి. ఆ ప్రేమ ప్రియులారా ప్రపంచానికి ఒక క్రీస్తుని అందించేదిగా ఉండాలంట. అందుకంటాడు పౌలు గారు అంటాడు ఒక మాట, మేము జీవించును మరణించును క్రీస్తు వారమై ఉన్నాము, క్రీస్తు యొక్క సువాసన అయి ఉన్నాము. క్రీస్తు సువాసన వెదజల్లేటువంటి వాళ్ళంగా ఉండాలి. కష్టాలలో ప్రేమ, బాధలలో ప్రేమ, ఇబ్బందులలో ప్రేమ, అవమానాలలో ప్రేమ, నిందలలో ప్రేమ, శ్రమలలో ప్రేమ. ప్రియులారా ఏ పరిస్థితులలో మనము ఉన్నను క్రీస్తు యొక్క ప్రేమను మనము ఈ ప్రపంచానికి, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి వెదజల్లేటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. అంటే ఒరిజినాలిటీని దేవుడు ప్రియులారా మనలో నుంచి చూపించాలని కోరుకుంటున్నాను. ప్రియులారా గమనించండి. కాబట్టి ఇక్కడ దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును, ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై ఉన్నాడు. తర్వాత ఏంటంటే అతడు దేవుని ఎరిగి ఉన్నాడు అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని ప్రియులారా దేవుడు చెప్తున్న మాట అంటే దేవుడు ప్రేమస్వరూపి. ఏంటంట ఆయన రూపం ఏంటి, మన రూపం ఏంటి? దేవుని ప్రియులారా దయచేసి గమనించండి. మనం ఏ పరిస్థితుల్లోనైనా ప్రభు ప్రేమను లోకానికి చూపెట్టే వాళ్ళంగా మనం ఉండాలి. ప్రేమే ప్రపంచాన్ని జయించింది. తెలుసా మీకు? ప్రపంచాన్ని జయించింది ఏమిటి? శత్రువుని జయించింది ఏమిటి? అపవాదిని జయించింది ఏమిటి? మనల్ని రక్షించింది ఏమిటి? మనకు జీవాన్ని ఇచ్చింది ఏమిటి? మనకు పరలోకాన్ని ఇచ్చింది ఏమిటి? ఆయన ప్రేమే. అందుకనే ఆ ప్రేమ దేవుని బిడ్డలారా గురించి ప్రేమను గురించి మనకు తెలియజేస్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి. ప్రేమ ప్రియులారా అంటే అర్థం ఏమిటో ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. చూడండి 13వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించు కృపావరము వరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి నేను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమలో దేవుని బిడ్డలారా గమనిస్తాం. బట్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద లవ్? చూడండి ఏమన్నాడు. మరి ఇన్నిచ్చినా కానీ ప్రేమ లేని వాడైతే వ్యర్థుడంట. ప్రేమలో సహనం ఉన్నది, ప్రేమలో ఓర్పు ఉన్నది, ప్రేమలో జ్ఞానం ఉన్నది. ప్రియులారా ప్రేమలో ప్రియులారా అందుకే ఇక్కడ అంటాడు చూడండి కింద, ప్రేమ దీర్ఘకాలము. ప్రియులారా దానికి గొప్ప ఉదాహరణ మన తండ్రి అయినటువంటి ప్రియులారా దేవుడే. ప్రేమ దీర్ఘకాలము సహించును. అది మనకు మోడల్గా చూపిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి వచ్చినప్పుడు ప్రియులారా ఆయన మన కొరకై ఆయన చేసిన త్యాగం, ఆయన మన కొరకై పడినటువంటి దెబ్బలు, నిందలు, అవమానాలు, ప్రియుల తన శరీరం అంతయు గాయపరచబడుతూ ఉన్నా కానీ, తన రక్తం అంతయు ధారలుగా చిందింపబడుతూ ఉన్నా కానీ చెప్పు ఆయన మనలను ప్రేమిస్తూనే. ఎక్కడ దాకా ప్రేమించాలి? సంఘమును, సావకులను మనం ఎక్కడ దాకా ప్రేమించాలి? సంఘ బిడ్డలను ఎక్కడ దాకా ప్రేమించాలి చెప్పండి? క్రీస్తు వలె. అందుకే పిల్లలు అంటున్నాడు. కాబట్టి ఆ ప్రేమ కొద్దిసేపు ఉండిపోయేది కాదు, కొద్దిసేపు కనపడి వెళ్ళిపోయేది కాదు, లేదా కొద్ది రోజులు మాత్రమే ప్రేమించేది కాదు. ఆ ప్రేమ లోక ప్రేమ కానీ ప్రియులరా దేవుని ప్రేమ గురించి చెప్తా ఉన్నాడు మనకి. ప్రేమ దీర్ఘకాలము సహించు. ఎందుకంటే మన అంతిమ లక్ష్యం పరలోకం, మన అంతిమ లక్ష్యం క్రీస్తు దగ్గరికి చేరడం, మన అంతిమ లక్ష్యం ప్రియులారా మనం నిత్య జీవాన్ని చేరుకోవడం. అప్పటి వరకు
మనం ఏం చేయాలా? ప్రేమ దీర్ఘకాలము అన్నింటినీ ఓర్చుకోవాలి, సహించాలా. ప్రియులారా చూడండి కింద ఉంటున్నాడు, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపడు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఎన్ని విషయాలు చెప్తా ఉన్నాడు. అదే అన్నాడు, మనం ఒకరినొకడు ప్రేమించము. ఎలా ప్రేమించాలంట చెప్పండి? దీర్ఘకాలము సహించే వాళ్ళంగా ఉండాలి. మనము దయ చూపించే వాళ్ళంగా ఉండాలా. మత్సరపడకూడదు, డంబముగా మనం ఎప్పుడూ ప్రవర్తించకూడదు. నేనేంటో తెలుసా, నా లెవెల్ ఏంటో తెలుసా, నా స్థితిగతులు ఏంటో తెలుసా. ప్రియులారా, ఇంకా బైబిల్లో ఒక మాట ఏంటంటే, మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను మర్చిపోవాలి. అసలు తన స్టేటస్ మర్చిపోవాలి. ప్రియులారా గమనించండి, మనకున్న ఆధిక్యతలు ఏమున్నా కానీ వాటన్నిటినీ మర్చిపోయి ప్రియులారా సర్వసాధారణమైన వ్యక్తిగా మనం లోకానికి కనపడాలి. చాలా దీనుడిగా మనం కనపడాలి. ప్రియులారా గమనించండి, అందుకనే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అమర్యాదగా నడవదు. మర్యాద కలిగిన వారమై మనం ఉండాలి. ప్రియులారా, మనం సంఘముతో మాట్లాడినా, ప్రియులారా సావుకులతో మాట్లాడినా, ఇతరులతో మనం మాట్లాడినా ఏం చేయాలా? అమర్యాదగా కాదు, మర్యాదగా. మన మాటల్లో ప్రేమ. ప్రియులారా, ఎందుకు? మనం క్రీస్తుని జీవితకాలం అంతయు చూపించే వాళ్ళంగా ఉండాలి. ఆ సువాసన, ఆ క్రీస్తు సువాసన ప్రియులారా మనలో ఇతరులకు కనిపించేలాగా మనం ప్రవర్తించాలన్న దేవుని ఉద్దేశం. అందుకే ఆమె త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు, అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. పరిపక్వత రావాలి మనలో. మనం మాట్లాడే మాటల్లో, మనం చేసేటువంటి పనులలో, మన ప్రవర్తనలో పరిపక్వత రావాలి. ఆ పరిపక్వత ఏంటంటే దేవుని ప్రేమను చూపించడమే. ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుని ప్రేమ. అందుకనే ప్రేమయే లోకాన్ని జయించింది. అందుకనే ప్రేమ ప్రియులరా కుటుంబాన్ని కట్టగలిగింది. ప్రేమ జీవితాన్ని ప్రియులరా ప్రభు దగ్గర నడిపించగలిగింది. ఆ ప్రేమ మనందరికీ ప్రియులరా నిత్య రాజ్యాన్ని ఇవ్వగలిగింది. కనుక దేవుని ప్రియులరా ఇక్కడ మనము 10వ వచన భాగంలో మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచన భాగం. మనము దేవుని ప్రేమించుమని కాదు. 9 మనము ఇంకొకటి, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు. చూడండి ప్రియులరా, మనము ఏమి చేసినా ఎంత చేసినా ప్రేమ చూపించని వారమైతే దేవునికి మనకు సంబంధం కట్ అయిపోయేటట్టు. కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన. దేవుడు మనలను ప్రియులారా ఎలా ప్రేమించాడో ఆ ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు బయలుపరిచాడు. మనము ప్రేమించితిమని
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. చెప్పండి, మనం ప్రేమించామని దేవుడు మన దగ్గరికి వచ్చాడా? మీరు మమ్మల్ని ప్రేమించామని మీ దగ్గరికి వచ్చామా? దేవుడే మమ్మల్ని ప్రేమించి పంపించాడు. మనం దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ అయినా దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు. ఎందుకో ప్రియులారా, మన గురించి ఆయన సమస్తము తెలుసు. ప్రియులారా, దేవుడు లేకపోతే మనం ఏమైపోతామో, దేవునికి దూరం అయితే మనం ఏమైపోతామో, దేవునికి దగ్గరైతే ప్రియులారా మన స్థితి పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకి తెలుసు. కనుక ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించాడు. కనుక దేవుని ప్రియులారా, మనము మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. కనుక ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మన అందరి కొరకై ఆయన మన ప్రభువైన క్రీస్తుని లోకానికి పంపించాడు. కనుక దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇప్పుడు చూడండి 14వ అధ్యాయం మొదటి కొరింథీయులు 1వ వచనం భాగంలో ఒక మాట. దాని ఆ తర్వాత చూద్దాము. పేతురు పత్రికలో ఒక మాట దయచేసి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం భాగం. ప్రేమ అనేక పాపములను కప్పును, గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్య భాగము ప్రియారా మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం తీసుకున్నప్పుడు మన జీవితాల్లో ప్రియారా మనం దాన్ని తీసుకొని అనుసరించినప్పుడు మనం దాని ఒరిజినాలిటీని మనం అనుభవించడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును. వినండి దయచేసి, మనం ఎంతటి దౌర్భాగ్యులము, మనం ఎంతటి పిల్లరా దుర్మార్గులము. ఆనాడు పిల్లరా దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి ఆదాము అవ్వలు మొదలుకొని ఈ లోకంలో ఉన్న మనుషులందరూ పిల్లరా ఎన్నో పిల్లరా దేవునికి విరోధమైన కార్యాలు, ఎంతో బాధను కలిగించేటువంటి కార్యాలు, దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటి పనులు మానవులమైన మనము చేసినప్పటికీ మన మీద దేవుని ప్రేమ తరగలే. మన మీద దేవుని ప్రేమ దూరం కాలేదు. మనను ప్రేమించిన దేవుడు ప్రియులారా ఈ లోకంలో మనము మన చేష్టలను బట్టి, మన క్రియలను బట్టి, మన ఆలోచన విధానాలను బట్టి, మన యొక్క జీవితాలను బట్టి మనము నశించిపోయేటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుడే మన యొద్దకు ఆయన కుమారుడైన క్రీస్తుని పంపించాడు. అందుకే దేవుని ప్రియులారా, మన పాపములన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ చేత కప్పేశాడు. చూడండి, ఇక్కడ ఒక వస్తువు కనపడుతుంది అనుకోండి, దీన్ని ఇలా చేశాను అనుకోండి, ఏం చేశాను, అది కనపడకుండా, ఈ బాక్స్ కనపడకుండా చేసేసాను. ప్రియులారా, ఇది మన దోషములు, పాపములు, మన అవిధేయతలైతే ఇది క్రీస్తు యొక్క ప్రేమ. అందుకని దేవుడు ఎలాగైతే ఇతరులను ప్రేమించాడు, అదే బైబిల్ చెప్తున్నమాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియులారా, మనము ఇతరులను ప్రేమించేటువంటి వాళ్ళంగా ఉండాలంట. ఇంకొక మాట ఏమంటాడు తెలుసా, పరలోకమందున్నటువంటి నీ దేవునికి అంటే నీ తండ్రికి నీవు కుమారుడు కుమార్తెవు కావాలి అని అంటే, చెప్పండి, మనము ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ప్రియులారా మన విరోధులను మనం ప్రేమించేటువంటి వాళ్ళంగా మనం ఉండాలంటే. ప్రేమ అంత గొప్పదే. అది ప్రేమ మాత్రమే చేయగలిగింది ప్రియులారా. అది దేవుని ప్రేమ మాత్రమే చేయగలిగింది. సాధారణంగా లోకంలో ఉన్న మనుషులు మనకు ఎవరైనా కానీ ప్రియులారా బాధ కలిగించారంటే, మనకు ఎవరైనా తిట్టారంటే, కొట్టారంటే, నష్టం చేశారంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళలేము. కానీ దేవుని ప్రేమ చెప్పేది ఏంటంటే, వారిని కూడా మనం ప్రేమించాలి, వారిని కూడా మనం క్షమించాలి. అందుకని బైబిల్ అంటున్నమాట. ప్రియులారా, ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును. అది దేవుని ప్రేమ వలన మాత్రమే సాధ్యపడుతుంది.
దేవుని కలిగి ఉంటే మాత్రమే అది సాధ్యపడుతుంది. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మేము కాళ్ళు పట్టుకుని ఏడ్చేట్లు కొంతమంది. అది మన వల్ల కాదు, అది చెప్పండి, మన వల్ల కాదు. అది దేవుని ప్రేమ వల్ల అది జరుగుతుంది తప్ప మనుషుని యొక్క ఆలోచన వల్ల అది జరిగేది కాదు. కనుక ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్ని పాపములను, అదే ఇందాక మనం మత్సరపడదు ప్రేమను కదా, డంబముగా ప్రవర్తించదను, ప్రేమ గురించి తెలుసుకున్నాం కదా. కాబట్టి ఈ ప్రేమ మానవునిలో ఉన్న, మన ఎదుటి వారిలో ఉన్న అన్ని పాపములను, భార్యలో ఉన్న పాపాన్ని లేదా కోపాన్ని, లేదా భర్తలో ఉన్న పాపాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని, వ్యతిరేకతను, విరోధ ఆలోచనలను కప్పగలిగేది కేవలం క్రీస్తు ప్రేమ మాత్రమే. దేవుని బిడ్డలారా, ఆ ప్రేమ ఎప్పుడైతే పాపములను కప్పివేయగలుగుతుందో బిడ్డలారా, వారు మనము ఐక్యతగా సమాధానకరముగా ఉండటానికి అవకాశం ఉంది. అందుకే దేవుని ప్రియులారా, చాలా వరకు కుటుంబాలలో శత్రుత్వము, ద్వేషము, అసూయ ఏం చేస్తుందంటే ఒకరినొకరికి దూరం చేస్తూ ఉంది కదా. పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద కోపం, తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కోపం, పిల్లరా అన్నదమ్ములకి కోపం కదా, బంధువులకి కోపం, పిల్లరా ఇలాగా సంఘాలలో కొన్ని కోపాలు, ద్వేషాలు, అసూయలు, పిల్లరా ఇవన్నీ కూడా అపవాది లక్షణాలు. అవన్నీ కూడా దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలో చూసినప్పుడు వాటిని ఆయన ప్రేమ చేత కప్పేస్తాడు. నా బిడ్డ అనుకున్నాడు తప్ప బిడ్డరా మరో రకంగా ఆయన ఆలోచించలేదు. అందుకని ఇక్కడ ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నింటికంటే ఏమన్నాడు, అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు, ఇంకా ఇప్పుడు చెప్తాను, అన్నింటికంటే అన్నాడు అక్కడ. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మిక్కటమైన అంటే ఎక్కువైన ప్రేమ. ప్రియులారా, మనము కలిగి మనం జీవించాలని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ ప్రియులారా మరి పాపములను, దోషములను కప్పివేస్తుంది, వారికి మనం దగ్గర చేస్తుంది, మనం వారికి దగ్గర ఎలాగా చేస్తుంది. దీనిలో ఏముంటుందంటే ఐక్యత, ప్రేమము, సహవాసము, జ్ఞానము ప్రియులారా మనకు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇక్కడ మనము సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం దయచేసి. 10వ అధ్యాయము 3వ వచన భాగం, 13వ వచన భాగం ఒక మాట. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును కదా. కొన్ని కుటుంబాలు పిల్లల మీద కూడా పగ పెట్టుకుంటారు కదా, తల్లిదండ్రుల మీద పగ పెట్టుకుంటారు. ఒక కొడుకు అంట, ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు, ఆ కొడుకు చేస్తూ ఉండు, పని చేస్తూ ఉండు, చదువుకుంటా ఉండు బాగానే. కానీ తండ్రి ఏం చేస్తుందంటే, రే ఏం చదువురా నువ్వు, ఏం చదువురా, ఇది ఏ మార్కులు రాయే, మంచి మార్కులు రావాలా అని 10 మందిలో అంటూ ఉంటే ఆ పిల్లగాడికి కోపం వస్తుందంట. ఏంటి మా నాన్న 10 మందిలో నన్ను తిడతా ఉన్నాడు అని అంటా ఉన్నాడు. ఇంకా చేసావా పని అంటే చేశాను నాన్న. ఏం పని చేయడం ఇది, ఏంటి వంకర వచ్చింది, ఆ పని మంచిగా లేదు, ఇది చక్కగా లేదు, ఇది బాగా చేయి అనేవాడు. ఎప్పుడు గద్దించేవాడు. తల్లి ప్రేమించేదంట, తండ్రి గద్దించేవాడు. ఇక ఆ విధంగా ఏమైంది తెలుసా, తండ్రి మీద కుమారుడు ఏం చేశాడు, ద్వేషం పెంచుకున్నాడు. నేను ఎంత చేసినా కానీ మా నాన్న అసలు ఇష్టపడలేదు, నచ్చట్లేదు, నేను ఎంత చదివినా కానీ నేను చదవట్లేదు అంటుండో, ఎన్ని మార్కులు వచ్చినా కానీ రాలేదని అంటుండో, అసలు ఏంది మా నాన్న నా మీద ఇట్టు అంటుండో అని చెప్పేసి బాగా కోపం, ద్వేషం పెంచుకున్నాడంట. ఇంకా 10 మందిలో కూడా అవమానపరుస్తుందంట. వీడా వీడు చదివితే మనం చావడమే, వీడు చావడం, వీడు చదవడం అసలు వీడు వేస్ట్ అని అంటున్నాడు. అట్లా అవమానపరిచే అంటే అవమానం అని చెప్పి, అవమానపరుస్తుందని చెప్పి అనుకొని చివరికి తండ్రిని ద్వేషం పెంచుకొని తండ్రిని చంపడానికి ప్రయత్నం చేస్తాడంట. ఏం చేసింది తెలుసా, వాళ్ళ ఇంట్లో ఒక అటుకుందంట. ఈయన పనికి పోయిందంట తండ్రి. పనికి పోయి మధ్యాహ్నం ఎట్టాగా వస్తాడు కదా అన్నం తింటానికని ఇక పైన అటుకు మీద కూర్చొని పెద్ద రాయి పట్టుకొని కూర్చున్నట్ట. రాయి పట్టుకొని కూర్చొని
ఇక ఎప్పుడైతే అన్నానికి వస్తాడో అప్పుడు ఆ రాయి నెత్తి మీద వేద్దాం, చచ్చిపోతాడు, నన్ను ద్వేషించేదండి నాకెందుకు అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నాను. అప్పుడు ఇక వచ్చిండంట, ఇక తండ్రి వచ్చిండు, పనికి పోయి వచ్చి కాళ్ళు చేతులు కట్టుకొని తలగొడ్డు తీసి మొహం చూసుకొని అన్నం పెట్టవే అన్నాడంట. అన్నం పెట్టని కూర్చుండ మంచం మీద. ఇక వాళ్ళ అమ్మ అన్నం పెట్టుకొని వచ్చి అడుగుతుందంట, యాయ్యా వాడు అంత కష్టపడి చదువుతున్నా కానీ వాడిని అసలు నువ్వు అట్ట తీసేస్తాను నేను, వాడు 10 మందిలో వాడిని అవమానపరుస్తున్నావు, వాడిని అట్లా బాధ పెడుతున్నావు, ఇట్లా బాధ పెడుతున్నావు, ఎందుకయ్యా వాడిని అట్లా చేస్తున్నావు అని అంటే అన్నాడంట, పిచ్చి మామ, నా కొడుకు గొప్పవాడు కావాలని నా కోరిక. నేను ఎందుకు అనుకున్నాను అనేది, ఇదంతా సంపాదించేది ఎవరి కోసం? రాత్రులు అనక పగలనక కష్టపడి సంపాదించి తెచ్చింది ఎవరి కోసమే? వాడి కోసమే కదా. వాడు గొప్పవాడు కావాలి, ఇంకా వాళ్ళు పౌరుషం రావాలా, అందరికంటే గొప్పవాడు కావాలి వాడి కోసమే కదా నేను ఇంత కష్టపడేది. నేను ఎందుకు ద్వేషిస్తావాడిని? వాళ్ళు పౌరుషం రావాలి, గొప్పవాడు కావాలని. నీకంటే ఎక్కువైన ప్రేమే నా దగ్గర ఉన్నది, నాకు వాడు కాకపోతే ఇంకెవరు ఉన్నారే అని చెప్పేసి కళ్ళ నేను పెట్టి ఏడుస్తాను. అప్పుడు అటుకు మీద కొడుకంట, మా నాన్న ఎంతగా ప్రేమిస్తాడా, ఇదంతా నా కోసమే కదా చేసేది, నిజమే నేను ఎంతో మురుకుండైపోయానని చెప్పేసి ఆలోచిస్తూ కళ్ళ మీద నీళ్ళు కారుస్తూ ఆ తండ్రి మీద కన్నీరు సుక్కలు పడాను. ఇదేంటి ఇటు నుంచి సుక్కలు పడాను, పైన చూస్తే పైన పోయాడు. బాగా ఏడ్చినట్టు తండ్రి ఏడ్చినట్టు దగ్గరికి తీసుకొని తిరిగి దేవుని బిడ్డలారా మరి ఒకరినొకరు అర్థం చేసుకొని కౌగిలించుకున్నారు. చెప్పండి, ఆ ప్రేమ కుటుంబాలలో ప్రేమ ఉండాలి. కాబట్టి కష్టపడి ఇప్పుడు తండ్రి గర్వించేది చెప్పండి, ఎందుకు? మన మేలు కోసం, క్షేమం కోసం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ప్రేమ పగ కలహమును రేపు. అందుకే నేను పగ పెట్టుకోకూడదు. పిల్లలు కానీ పెద్దలు కానీ పిల్లల మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ అన్నదమ్ముల మీద కానీ అక్కచెల్లెల మీద కానీ ఎవరి మీద కూడా మనం అది మన లక్షణం కాదు, అది అపవాది లక్షణం. కనుక దేవుని బిడ్డలారా, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. అలాంటి ప్రేమ, అది కూడా క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలన్నదే మన దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని పిల్లరా, ఇప్పుడు మనం చదువుకున్న 14వ అధ్యాయం మొదటి వచ్చు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో దేవుని మాట, ప్రేమను కలిగి ఉండుటకు చూడండి. దేవుని బిడ్డలారా, చాలా ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఇక్కడ మన 13వ అధ్యాయంలో ఆ ప్రేమ గురించి చెప్తూ వస్తా ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ మనకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నిరీక్షణ కంటే కూడా ఇంకా ఏంటట, విశ్వాసము కంటేను నిరీక్షణ కంటే కూడా ప్రేమే శ్రేష్టమైందంట. అందుకని ఆ ప్రేమ నిజంగా మన కుటుంబాలలో ఉండాలా. ఆ ప్రేమ భార్యాభర్తల మధ్యలో పిల్లరా నిలవరముగా స్థిరమైన ప్రేమ ఉండాలా. ఏదో ఇచ్చినప్పుడు ప్రేమ కాదు, కష్టమైన సంతోషంగా ఉన్నప్పుడు ప్రేమ కాదు, లేకపోతే మంచిగా ధనవంతులంగా ఉన్నప్పుడు ప్రేమ కాదు, అవసరాలను తీరేటప్పుడు ప్రేమ కాదు. కష్టాల్లో, బాధల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో, శోధనలో, అవమానాలు, నిందలలో మనం లోకంలో ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, వాస్తవంగా దేవుని బిడ్డల నడక ముళ్ళ కంప మీద నడిచినట్లుగా ఉంటుంది. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు రాక మానవో తప్పవో. అయినా సరే ప్రేమను మనం కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ప్రేమే మన కుటుంబాన్ని కట్టేది, ప్రేమే మన యొక్క బిడ్డలను బాగు చేసేది, ప్రేమే ప్రియులారా మన యొక్క నిత్య జీవానికి మనం నడిపించేది. అందుకనే క్రీస్తు ప్రేమ ప్రియులారా మనకు అవసరం. ఆ ప్రేమ చేత మన కుటుంబాలను కట్టుకోవాలి. ఆ ప్రేమ చేత మన యొక్క ప్రియులారా మన జీవితాలను బాగు చేసుకోవాలి. అందుకనే ఇప్పుడు అంటున్నాడు, చెప్తున్న మాట అంటే ప్రేమ కలిగినకు ప్రయాసపడటం అంటే చెప్పండి, కష్టపడటం. ప్రయాసపడటం అంటే దాన్ని సంపాదించుకోవడం. మనం డబ్బు సంపాదించుకోవడానికి కష్టపడతాం, ఆస్తులు సంపాదించుకోవడానికి కష్టపడతాం. కానీ ఆస్తుల వల్ల, ఆ డబ్బు వల్ల, అంతస్తుల వల్ల ప్రియులారా మన కుటుంబాలలో సమాధానం లేకుండా పోతుంది.
ప్రేమ వదిలిపెడతా ఉన్నాం, దేవుని ప్రేమ వదిలిపెడుతున్నాం, దేవుని వదిలిపెడతా ఉన్నాం. పిల్లరా వేటి కొరకు ప్రయాసపడతా ఉన్నాం, కానీ పిల్లరా దాని మూలంగా మన కుటుంబాలలో దేవుని బిడ్డల దేశం, అసూయ, కలహం, పగ, కొట్లాట, అల్లరి పిల్లరా మన కుటుంబాలను పిల్లరా చీల్చి పడేస్తా ఉన్నది. అందుకని దేవుడు మనకు చెప్పేది అంటే ప్రేమను కలిగి ఉంటానికి ప్రయాసపడండి. ప్రేమ మనల్ని దగ్గర తీసింది, ప్రేమ మనలను ఓదార్చింది, ప్రేమ మనల్ని ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేసింది. ప్రేమ దేవుని బిడ్డలారా మన కుటుంబాలలో ఆ ఐక్యత, సమాధానము, సంతోషాన్ని కలుగజేసింది. ఆ ప్రేమ పిల్లరా దేవుని వద్ద నుంచి వచ్చేది కాబట్టి ఆ ప్రేమ మనందరం కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. కాబట్టి దేవుని పిల్లరా దేన్ని సంపాదించుకున్నా అది మనకు సమాధానం, మనకు సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ మన కుటుంబాన్ని కట్టలేదు. కానీ నిజంగా ప్రేమ ఉంటే చెట్టు కింద గంజి నీళ్ళు తాగినా కానీ బతకలేదు. గుడిసెలో ఉన్నోడైనా సరే ప్రేమ కనుక ఉంటే, ప్రేమ అంటే దాని అర్థం ఒకరినొకరు అర్థం చేసుకోవడం కదా. ఉన్నా లేకపోయినా, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అవమానం ఒకరినొకరు దగ్గర తీసుకొని దేవుని బిడ్డగా అర్థం చేసుకుంటే బ్రతకగలరు. కాబట్టి ఆ ప్రేమను కలిగి ఉండడానికి మనం ఏం చేయాలా? అది ప్రయాసపడాలంటే మనం మందిరానికి రావాలా, దేవుని వాక్యం వినాలి, మనం పిల్లరా బైబిల్ చదవాలా, దేవుని వాక్యాన్ని మన గుండెల్లోకి చేర్చుకోవాలి. కాబట్టి ఆ రీతిగా ప్రభు యొక్క ప్రేమను కలిగి మన ముందుకు సాగి